హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. వ్యూస్, ఒక విద్యార్థి ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఎదగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫౌండేషన్ అంటే ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అనేది చాలా బాగుండాలి. ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అనేది కేవలం స్కూల్ టైంలోనో లేకపోతే కాలేజ్ టైంలోనే బాగుంటే సరిపోదు. ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ పిల్లర్స్ అనేది చాలా పటిష్టంగా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఇవి బాగున్నాయి అని ఏ రకంగా మనం చెప్పగలుగుతాం? కేవలం ఆ ఫ్యాకల్టీ బాగుంటే సరిపోతుందా? కాదు. సో ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీతో పాటుగా ఆ యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, సో ఎలాంటి సదుపాయాల్ని, ఎలాంటి అట్మాస్ఫియర్ని, ఎలాంటి ఎన్వైరన్మెంట్ని స్టూడెంట్స్కి అందిస్తున్నాయి, సో ఈ ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి ఎటువంటి సదుపాయాలను వాళ్ళు ఇస్తున్నారు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్టే. సో ఇప్పుడు మనకి ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో అండ్ రేపో మాపో మనకి సో బైపీసీ స్టూడెంట్స్కి నీట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. సో వాట్ నెక్స్ట్? సో ఇక్కడ ఫౌండేషన్ బాగున్నది అని అంటే ఇక్కడ ఏదైతే మనం తీసుకుంటామో నిర్ణయం, ఈ స్టెప్ అనేది మన కెరియర్ పాయింట్ని డిసైడ్ చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఎస్, మన ఇంజనీరింగ్ అయిపోయినటువంటి విద్యార్థులు ప్రస్తుతం మంచి యూనివర్సిటీస్ కోసం అని సర్చ్ చేస్తున్నారు. కాబట్టి సో మీ అందరికీ అటువంటి ఒక మంచి యూనివర్సిటీని సజెస్ట్ చేయడానికి నేను వచ్చేసాను. డెహ్రాడూన్లో ఉన్న ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చేసాను. ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి ఇంతకు ముందు కూడా మేము చాలా వీడియోస్ చేశాము, ఇక్కడికి వచ్చి మీకు చూపించడం కూడా జరిగింది. బట్ ఈసారి ఏంటంటే నేను చెప్పడమో లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు చెప్పడమో అనేది కాదు. సో ఎవ్రీ మంత్ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి పేరెంట్స్ విజిటింగ్ కోసం అని ఒక ఎవ్రీ మంత్ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి పేరెంట్స్ని తీసుకొస్తున్నారనమాట. అందులో భాగంగానే ఈసారి పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. సుమారుగా ఒక 200 మంది పేరెంట్స్ కూడా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా యూనివర్సిటీని అన్నీ చూస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడం కోసం అని. మరి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీని చూడగానే, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయి, వాళ్ళ మాటల్లోనే త్రూ మీకు కనుక చెప్తే మీకే నమ్మకం కలుగుతుంది. అందుకోసమనే ఈసారి నేను డెహ్రాడూన్లో ఉన్న ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చాను. లోపలికి వెళ్దాం. సో పేరెంట్స్ అలాగే వాళ్ళ పిల్లలు ఆ స్టూడెంట్స్తో కూడా మనం మాట్లాడిద్దాం. లోపలికి వెళ్దాం పదండి. సో క్యాంపస్ అంతా కూడా పేరెంట్స్ వచ్చి మొత్తం క్యాంపస్ అంతా కూడా ఒక రౌండ్ వేస్తున్నారు. అసలు ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి. సో ఆల్మోస్ట్ ఒక సగం క్యాంపస్ అయితే చూసారు కదా. సో మాట్లాడేద్దాం వాళ్ళతో కూడా. మీ పేరు సార్? అనంతపురం నుంచి వచ్చారు మనోహర్ గారు. సో ఎవరిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు? పాపని తీసుకొచ్చారా? ఓకే. సో మొత్తం క్యాంపస్ చూసారు కదా, ఫ్రమ్ స్టార్టింగ్ అవర్స్ మొత్తం చూసారా? అన్ని చూసారా? ఎలా అనిపిస్తుంది? బాగుంది, చేర్పించాలనుకుంటున్నాం. బాగుంది. అయితే ప్లేస్మెంట్స్ ప్లస్ చెప్తున్నారు, మొత్తం కేరింగ్ అంతా కూడా బాగుందని అనుకుంటున్నాం. అంటే మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? రిఫరెన్స్ వచ్చారు అంటే మేము యాక్చువల్ అయితే నెట్ లో చూసారా, దాని నుంచి వచ్చేసి సార్ కన్సల్టెంట్ ఇంటర్వ్యూ చేస్తాము. దానివల్ల ఓకే ఓకే. సో ఇప్పుడు వరకు చూసిందంటే అంటే ఇక్కడ ఫుడ్ అలాంటివి ఏమైనా టేస్ట్ చేసి చూసినా మేడం? బాగుంది, బాగానే ఉన్నది. ఫుడ్ వరకు అయితే బాగుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే సౌత్ సైడ్ ఫుడ్ అయితే ఉన్నా అవే ఉన్నాయి. రైస్ అన్ని కూడా కర్రీస్ అయితే ఉన్నా. నార్త్ సైడ్ సౌత్ సైడ్ ఉన్నాయి. ఓకే. సో సౌత్ వాళ్ళకి ఇక్కడ యాక్చువల్లీ సౌత్ సపరేట్, నార్త్ సపరేట్ పెడుతున్నారు కదా. సో జనరల్గా అయితే నార్త్ వైపు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే మనం అదే ఇక్కడ అలాంటివి లేకుండా సౌత్ వాళ్ళకి సౌత్ డిసైడ్ అయిపోయింది, నార్త్ తెలియదు. కానీ సౌత్ వాళ్ళకి అయితే మనం సపరేట్గా పెట్టినా తిన్నాము, బాగుంది ఫుడ్ అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మీ పేరు? రవీంద్ర రెడ్డి అండి. రవీంద్ర రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి వచ్చారు. సూర్యాపేట, ఓకే. సో తెలంగాణ. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా పిల్లలు ఇంకా ఇక్కడ? అంటే మా అన్నయ్య గారు అబ్బాయి 2 years నుంచి ఇందులో ఉన్నాడు. ఆల్రెడీ 2 years కంప్లీట్ అయింది. హాలిడేస్ లో వెళ్ళాడు. అయితే తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ సరిపోతుంది. మళ్ళీ మా ద్వారా మా వాళ్ళని కూడా తీసుకొచ్చాను. ఓకే. దాంతో బాగుందండి. యూనివర్సిటీ బాగుంది, క్లాసెస్ బాగున్నాయి, ఫుడ్ బాగుంది, ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఆల్రెడీ వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి, సో వాళ్ళ అన్నయ్య కొడుకే చదువుతున్నారు కాబట్టి, సో తను ఇక్కడ 2 years నుంచి ఉన్నాడు కాబట్టి ఎలా ఉంది ఏంటంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పారు. అంటే ఫిజికల్ గా ఒకసారి వచ్చి ఇన్వైట్ చేయాలని అనుకున్నారు. ఎలా ఉంది ల్యాబ్స్ అవన్నీ చూసారా? ఆడిటోరియంస్ అన్ని చూసాము, చాలా బాగున్నాయి. ల్యాబ్ బాగుంది, లైబ్రరీ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇంతకు ముందు వేరే యూనివర్సిటీస్ ఏమైనా విజిట్ చేశారా? ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. మా ఓన్ ద్వారా ఇక్కడికి వచ్చాము, చాలా బాగుంది.
జాయిన్ చేయాలని వీళ్ళని ఇద్దరిని తీసుకొచ్చాను. ఓకే, మరి అడ్మిషన్స్ తీసుకున్నారా? తీసుకున్నాను. రైట్, Already. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు పేరెంట్స్తో పాటు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు క్యాంపస్ అంతా కూడా చూడటానికి. సో ఆల్మోస్ట్ క్యాంపస్ అంతా కూడా చూసి వచ్చారు. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం, ఎలా ఉంది ఏంటని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. హలో, హలో, నీ పేరు? శర్వాణి. శర్వాణి, ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం నుంచి. సో శర్వాణి, మొత్తం క్యాంపస్ అంతా చూసావా? చూసాను. మొత్తం ఒక రౌండ్ వేసేసావు. ఎంత పెద్దదిగా ఉంది క్యాంపస్? చాలా పెద్దగా. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఏమేమి చూసావు? అంతా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లా ఆఫ్ కాలేజ్ ఒకటి, మొత్తం రీసెర్చ్, లైబ్రరీ చూసుకుంటూ వచ్చాను. ఆడిటోరియం చూసాను. ఓకే, ఎలా అనిపిస్తుంది అయితే? వదిలి వెళ్ళబుద్ది వదిలే ఎలిబుల్ కావట్లేదా? అయితే అడ్మిషన్ తీసుకుంటావా? అడ్మిషన్ తీసుకున్నాము. తీసేసుకుందావు కూడా? వచ్చేద్దామనేసి fix సూపర్ అయితే. అయిపోయాం. యా, హాయ్, నీ పేరు? శైవలిని. శైవలిని, ఎక్కడి నుంచి? ఖమ్మం. ఖమ్మం. సో మరి ఏ బ్రాంచ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చావు? సిఎస్సి బ్రాంచ్. సిఎస్సి. సో మొత్తం అంతా తిరిగి చూసావా క్యాంపస్ అంతా? ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? బాగా నచ్చిందా? ఇంతకు ముందు ఏమైనా యూనివర్సిటీ విజిట్కి వెళ్ళావా? లేదు, ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఓకే, అంటే ఎవరు రిఫర్ చేశారు ఇది బాగుంది ఇక్కడికి వెళ్ళి అంటే చూద్దాం? హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని కనుక్కున్నాము. కనుక్కున్న తర్వాతకి ఇంటియర్ సార్ని ఖమ్మంలో సార్తో seminar మాట్లాడడం. ఖమ్మంలో Seminar సెమినార్ పెడితే పెడితే అక్కడ అటెండ్ అయ్యాం. ఓకే ఓకే. సో సెమినార్ లోనే మీకు బాగా అనిపించింది? ఒకసారి ఆ. చూసి ఫిజికల్ గా ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ చూసుకున్నారు? చెప్పినప్పుడే మాకు ఇంకా డిసైడ్ అయిపోయాం ఇక్కడ జాయిన్ అయిపోవాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాం మీకు ఇక్కడే జాయిన్ ఓ అవుదాం. మై గాడ్. సో సెమినార్ అంత బాగా పనిచేసింది అన్నట్టు. ఓకే, సో ఇంకెవరైనా స్టూడెంట్స్ ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇందులో చదువుతున్న ప్రెసెంట్ వాళ్ళా? అయితే మేము 5 మీరు వచ్చినప్పుడు ఎవరైనా కలిసారా? కలిసిన సీనియర్ ఆ. సీనియర్ ఓకే. థర్డ్ ఇయర్ లో ఉన్నారు. ఏం చెప్తున్నారు అయితే ఫీడ్బ్యాక్? తనకి ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇంకా 3 years నుంచి ఇక్కడే ఉన్నాడు కాబట్టి. అంటే చాలా బాగుంది క్లాసెస్. ఇంకా మనం చాలా ఎక్కువ చదువుకుంటే బాగుంది. ఎలా ఉన్నాయి అంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్నారు? ప్లేస్మెంట్స్ అనేది ఇక మనం వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత వర్క్ చేస్తే అలా వస్తాయి. అన్నీ చెప్పారు అంతే. ఫుడ్ అది తీసుకున్నావా? ఫుడ్ ఎస్టర్డే తీసుకున్నాం. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసాం. ఎలా అనిపిస్తుంది? మన చాలా వైపు ఉన్నట్టుందా? మన వైపు ఉన్నట్టుందా? సౌత్ నుంచే కదా. ఇల్లు హాయ్, నీ పేరు? కీర్తన. కీర్తన. నీ పేరు? లతిక. లతిక. సో ఇద్దరు ఫ్రమ్ ఖమ్మం. ఓకే, సో ఏంటి మీరు కూడా సిఎస్సి తీసుకుంటున్నారు ఇక్కడ? ఎందుకు సిఎస్సి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? అంటే ఫ్యూచర్ ఇప్పుడు అంతా సిఎస్సి మీదే ఉంది కదా. ఓకే, సో మొత్తం అంతా ఏ రాజ్యం వెళ్తుంది? ఫ్యూచర్ మొత్తం దాని మీద. ఓకే, సో అందుకే అందరూ సిఎస్సి జాయిన్ అయిపోవడం వచ్చారు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది సిఎస్సి వాళ్ళే ఉన్నారు కదా? యా, చాలా మంది ఎక్కువ మంది సిఎస్సి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 400 మెంబర్స్ వరకు సిఎస్సి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అవే తీసుకుంటున్నారు. యా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు క్యాంపస్ అంతా చూసిన తర్వాత? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా పెద్ద క్యాంపస్ కదా. ఖమ్మంలో సెమినార్ లోనే ఫిక్స్ అయిపోయాం. విజిట్ కోసమనే వచ్చాం. అలా ఎలా ఫిక్స్ అయిపోయారు? సెమినార్ నచ్చేసింది. సెమినారే బాగా నచ్చిందా? మంచిగా అంటే మీకు ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీస్ కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడారా? మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ అవి ఎలా ఉంటాయి, ఎట్లా ప్రొవైడ్ చేస్తాము అని? సీనియర్స్ తో మాట్లాడాలి. Seniors తో Seniors తో మాట్లాడాలి ఇక్కడ. ఇంటర్ సార్ ఇట్లా అందరితో మాట్లాడాలి. ప్లేస్మెంట్స్ గురించి అందరు చెప్పారు. సో 100% ప్లేస్మెంట్ అని చెప్పి అష్యూరెన్స్ ఏమైనా ఇచ్చారు? అవును చెప్పారు. మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి కదా. లేకపోతే మీరు ఇక్కడ వరకు ఎలా వస్తారు హార్డ్ వర్క్ చేయకుండా? చేస్తే ప్లేస్మెంట్. స్కిల్స్ ఎంత ఉంటే అన్ని ప్లేస్మెంట్స్. యస్ యస్. సో మీరైతే బాగా ఎంజాయ్ చేశారు, బాగుంది, మీకు బాగా నచ్చింది. చాలా సో బాగుంది. అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటారు. తీసేసుకున్నాం. బాబోయ్, చాలా ఫాస్ట్ ఉన్నారు అయితే. నేను ఇంకా ఓన్లీ క్యాంపస్ విజిట్ మాత్రమే వచ్చారేమో లేదు, అనుకుంటున్నాను. already తీసేసుకున్నాం. అడ్మిషన్స్ కూడా అయిపోయిందా? ఓకే, నైస్. లిమిటెడ్ ప్లేస్మెంట్ సీట్స్. చాలా లిమిటెడ్ limited సీట్స్ seats. కాబట్టి ఎస్. సో వేలల్లో సీట్స్ ఉండవు, కేవలం 100లో మాత్రమే సీట్స్ ఉంటాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు. అడ్మిషన్స్ కూడా తీసేసుకున్నారంట. చలో, ఆల్ ది బెస్ట్. సో బాగా చదువుకోండి.
సో Thank you. సిఎస్ లో మంచి మార్కులు తెచ్చుకోండి. ఆఫ్టర్ దట్ లాస్ట్ 4th ఇయర్ లో ఉండేటప్పుడు మళ్ళీ వస్తాను. ఓకే బాయ్. సో ఇప్పుడే స్టూడెంట్స్ తో కూడా మనం మాట్లాడాము. వాళ్ళు ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా తీసుకున్నారంట. వాళ్ళకి క్యాంపస్ కూడా చాలా చాలా బాగా నచ్చింది అని చెప్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా సిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ అంతా కూడా అదే బాగుంటుందని. సో మన పేరెంట్స్ మాటల్లో కూడా విందాం ఎలా ఉంది ఏంటి. వాళ్ళు కూడా క్యాంపస్ చూసారు కదా. సో వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? మౌలాలి గారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. సో ఇందాక స్టూడెంట్స్ ఖమ్మం మాట్లాడాను. మీ పిల్లలు అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. మీరు క్యాంపస్ చూసారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా. సో బయట మీకు ఎక్స్టీరియర్ అదంతా కూడా అండ్ డెహ్రాడూన్ ఎన్వైరన్మెంట్ అంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. మన హైదరాబాద్ కల్చర్తో పోల్చుకుంటే ఇక్కడ బెటర్ దెన్ 100 టైమ్స్ ఆఫ్ స్టడీ ఎక్కువ మన పిల్లలు అనేది దొరుకుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. అంటే న్యాచురల్ గానే ఉత్తరాఖండ్లో మనం చూసుకుంటే అక్షరాస్యత అనేది 87% ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత బాగుంటుంది ఎడ్యుకేషన్ చాలా అనేది. బాగుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా బోర్డింగ్ స్కూల్ దగ్గర నుంచి ఇక్కడే జాయిన్ అవుతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, క్రమశిక్షణ కూడా చాలా బాగుంటుందండి. సో ఐ హోప్ మీరు కూడా అవన్నీ చూసి ఆలోచించే తీసుకొచ్చినట్టున్నారు. చాలా బాగుంటుందని హోప్స్ తోనే ఇప్పుడు మా పిల్లలు ఆల్రెడీ మేము హాలిడేస్ కి ఇంటికి రాకపోము, ఇక్కడ వదిలేస్తే ఇక్కడే ఉంటాం అనే అభిప్రాయం మమ్మల్ని వదిలేస్తే బాగుంటది అనే అభిప్రాయంతోనే ఉన్నారు వాళ్ళు. రిటర్న్ జర్నీ లేకుండా మేము ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమని చెప్తున్నారు అంటున్నారు. వాళ్ళ పిల్లలే అంటున్నారు మేము చుట్టుపక్కల ఉన్న అన్ని కవర్ చేసేసుకొని వచ్చేస్తాము, హాలిడేస్ కి వచ్చాం కదా. ఏమి లేదు, వాళ్ళకి ఫియర్ లేదు. ఆడపిల్లలైనా కానీ అంత లాంగ్ జర్నీ చేసినా మాకేమీ ఇబ్బంది లేదు, మేము ఇక్కడే చదువుతాము అనే. జనరల్ గా స్టాఫ్ తో మాట్లాడినప్పుడు అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ ఎట్లా ఉంటుంది ఏంటని అడుగుంటారు కదా. సో ఎలాంటి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నారు? నార్మల్గా అన్ని కాలేజెస్ లో ఉన్న సెక్యూరిటీ రీజన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే మనకి డెహ్రాడూన్ అనేసరికి వచ్చేది థాట్ ఏంటంటే ఆర్మీ బెటాలియన్స్ చుట్టుపక్కల వారు ఉంటారు. అలాగే IPS IAS ట్రైనింగర్స్ అందరు కూడా ఇక్కడే ఇండియా కంట్రీ వైడ్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతారు, ట్రైనింగ్ అవుతారు. కాబట్టి మనకి ఆ పిల్లలు ఆడపిల్లల విషయంలో మగపిల్లల విషయంలో అయినా ఆడపిల్లలైనా ఒకటి అనే అభిప్రాయంతో మేము ఉన్నాం, ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఓకే సార్, నమస్తే సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్ మేడం. వెంకటేశ్వర్ గారు కొత్తగూడెం నుండి వచ్చాను. సో కొత్తగూడెం నుంచి వచ్చారు. మీ పాపన జాయిన్ చేస్తున్నారు? పాపనేనా? సో ఇప్పుడు మనకి అబ్బాయిలను అయితే ఓకే, వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు, పర్వాలేదు అని ఒక ధీమాతో ఉంచగలుగుతాం. అమ్మాయిల దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచిస్తాం కదా. మన హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ అబ్బాయిలు అయితే బయట అవుట్ సైడ్ అయినా పర్వాలేదు మనం జాయిన్ చేస్తాం. ప్లస్ అమ్మాయిలకి అయితే కొంచెం సెక్యూర్డ్గా ఉండాలని చూస్తాం కదా. సో లోపల క్యాంపస్ లోపల ఉన్నటువంటి హాస్టల్స్ కూడా చెక్ చేశారా? మొత్తం క్యాంపస్ మొత్తం చెక్ చేసాం మేడం. చాలా పీస్ఫుల్గా మంచి ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం. మేము కూడా చూసినాం, క్యాంటీన్స్ కానీ అన్ని బాగా చేస్తున్నారు మేడం. అందులో మా పాపని ఇక్కడ జాయిన్ చేయడం కారణం కూడా మంచి స్టడీ ఉంది, ప్లస్ మంచి ప్లేస్మెంట్ కూడా వస్తుందని ఆతృతతో మేము దీనికి తీసుకురావడం, ఉత్తరాంచల్ యూనివర్సిటీకి తీసుకురావడం జరిగింది మేడం. ఇంకా సో మరి లాంగ్వేజ్ ఇష్యూ ఏమీ ఉండదని చెప్పారు. లాంగ్వేజ్ విషయం అండి మేడం, వీళ్ళకి ఆల్రెడీ కొత్త టెక్నాలజీ వచ్చింది కదా మేడం. ఆల్రెడీ 2 భాషలు వాళ్ళకి ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్ వచ్చు. ఇంకో 2 భాషలు యాడ్ అవుతాయి. ఇంకొంచెం ఫర్దర్ గా ఇంకా ముందుకు స్కిల్స్ పెంచుకొని ముందుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి మంచిగా మాకన్నా పెద్ద స్థాయిలో ఉండాలని మా కోరిక మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు. ఎందుకంటే ఇంకొక 4 కూడా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో తీసుకుంటాం ఫీడ్బ్యాక్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్లోని ఫాదర్స్ తోటి మాట్లాడాం కదా. ఇప్పుడు మదర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి అండ్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇక్కడ అసలు ఎలా ఉంది ఏంటి ఫస్ట్ చూసుకో. ఎందుకంటే చాలా దూరం నుంచి తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కాబట్టి, రైట్? సో మీ పేరండి? ఇందిరా గారు. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి. సో చాలా దూరం నుంచి బాబున జాయిన్ చేస్తున్నారు? బాబుని. సో మనకి జనరల్లీ ఏంటంటే పేరెంట్స్గా కొంచెం దగ్గరలో పిల్లలు ఉంటే బాగుంటుంది. సో ఎక్కువ దూరం పంపించేటప్పుడు కంప్లీట్గా ధ్యాస అంతా వాళ్ళ మీద ఉంటుంది. ఏం తింటున్నారో, ఎలా చదువుకుంటున్నారో, ఎలా ఉంటున్నారో అనే ఏదైతే ఉంటుంది కదా, వాళ్ళ మీదే ఉంటుంది ధ్యాస అంతా. సో వెరాజ్ మీరు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు, జాయిన్ చేస్తున్నారా? ఆల్రెడీ అడ్మిషన్ అయిపోయింది. కాకపోతే మమ్మల్ని చూడడానికి వచ్చినాము. మేము ఫిక్స్ అయిపోయినాం అక్కడే. మా బాబు, మా రిలేటివ్ అబ్బాయి ఇక్కడ 2 years ఇక్కడ చదువుతున్నాడు. అబ్బాయి స్టడీస్ బాగుందా? బాగుంది. ఓకే, మంచి మార్కులు వస్తున్నాయి? మంచి మార్క్స్ వస్తున్నాయి. దాని ద్వారా మేము వచ్చేసినాం. ఓకే. సో వాళ్ళ రిలేటివ్స్ ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి అబ్బాయి మార్కులు చూసి వాళ్ళ అబ్బాయి ఫ్యూచర్ కూడా బాగుండాలి. ఓకే, అది మెయిన్ అది.
సో మరి ఇప్పుడు మా క్యాంపస్ అంతా తిరిగి చూసారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? అన్ని బాగున్నాయి, ఫుడ్ బాగుంది, స్టడీ కానీ అక్కడ కంటే ఇక్కడ కొన్ని బాగున్నాయి, ఎక్స్ట్రా అవి బాగున్నాయి, అవి నచ్చినాయి నాకు మెయిన్. ఓకే. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుందో జనరల్లీ ఫీలింగ్ అలానే ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం క్యాంపస్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేశారు కదా? అవును. ఎస్. సో ఏం నచ్చింది బాగా మీకు క్యాంపస్ లో? అంటే మన దగ్గర బీటెక్ అంటే వీళ్ళు లాస్ట్ లో ఉంటది ఇంటర్వ్యూ కానీ, ఇప్పుడు మెయిన్ జాబ్ సంబంధించింది. ఇక్కడ ఇంటర్న్షిప్స్ అలా ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అది నచ్చింది నాకు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వీళ్ళు 4th ఇయర్ దాకా అక్కడ చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చెప్తారు ఎట్లా ఉంటది, వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి. లైక్ సెకండ్ ఆర్ థర్డ్ సెమిస్టర్ నుంచి అట్లా స్టార్ట్ చేసేస్తున్నారు. సో రియల్ టైం ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నచ్చింది. ఓకే. సో తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. అది మెయిన్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. మ్యామ్ మీ పేరు? రాధా గారు. ఎక్కడి నుంచి? సూర్యాపేట. మీరు కూడా సూర్యాపేట నుంచి. ఓకే. సో ఎలా అనిపిస్తుందండి క్యాంపస్ చూసారు కదా? ఎవరిని జాయిన్ చేస్తున్నారు? పాప బాబా? బాబు అని. బాబుని తీసుకొచ్చారు. ఓకే. మీరు చాలా కామ్గా ఉన్నారు. మీ బాబు కూడా అలాగే ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఓకే. యాక్టివ్గా ఉంటే ఇలాంటి యూనివర్సిటీ బాగా సెట్ అవుతుంది కదా? సో ఇప్పుడు క్యాంపస్లో మీరు హాస్టల్స్ అవి చెక్ చేసుకున్నారా? ఇంకా హాస్టల్స్కి వెళ్ళలేదు, మిగతావన్నీ చూసారా? ఇంకా హాస్టల్కి పోలేదు. సో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఇక్కడే ఉన్నాయి కదా, ఆన్ క్యాంపస్లోనే ఉన్నాయి కాబట్టి ఒకసారి హాస్టల్స్ కూడా చూడండి. చాలా బాగున్నాయి, నేను చూసాను ఆల్రెడీ కాబట్టి. బాగుంది. మా వాడు అతడు వీడియో కాల్ చేసుకున్నారు, చూస్తాను. మీ రిలేటివ్ ఉన్నారు కదా, మా ద్వారా వీళ్ళు వచ్చారు. ఓకే. సో మిగతా ఫుడ్ అదంతా టేస్ట్ చేశారా? ఓకే, గుడ్. బాగుందా? ఓకే, గుడ్. థ్యాంక్ యూ అండి, మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. The engineering is we call generally Bachelor of Engineering. Nowadays it is BTech, Bachelor in Technology. That means everything converted into from engineering, from manual to the system, the technology. Very robust industry visits. సో పిల్లలకి ఏంటంటే మామూలుగా క్లాస్ రూమ్ టీచింగ్, ప్రాక్టికల్స్ కాకుండా వాళ్ళని ఇండస్ట్రీలో ఏం చదువుతున్నాయి, ఏ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటి అనే అవగాహన కూడా వాళ్ళకి కల్పించడానికి అని చెప్పి మేము రెగ్యులర్గా ఎవ్రీ సెమిస్టర్ ఐ థింక్ సార్ ఆర్గనైజెస్ ఇండస్ట్రియల్ విజిట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. Same with after second year, you again 45 days, and then third year again 45 days. So 3 times during this entire BTech, individual student would go for industry. And if you have chosen something related to your specialization again and again, most probably you can get good placement from that company itself, because you have worked there, they know you, you have worked over. So they know that there is no need of giving some more practice or training to that particular student. So the chances of getting placement would be more. సో పేరెంట్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా యూనివర్సిటీకి వచ్చారు కదా. సో వీడికి యూనివర్సిటీ మొత్తం చూపించిన తర్వాత ఒక సెమినార్ కూడా కండక్ట్ చేశారు. సో అందులో యూనివర్సిటీ వాళ్ళు ఆ సెమినార్లో మొత్తం యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలను కూడా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. లైక్ ఇక్కడ ఎలాంటి కోర్సులను అందించడం జరుగుతుంది, ఎటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము, అండ్ ప్లేస్మెంట్స్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి క్వరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అడగడం జరిగింది. సో ఇద్దరి మధ్యన కొంత ఇంటరాక్షన్ అయితే జరిగింది. ఆఫ్టర్ దట్ సో పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది అండ్ స్టూడెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, సో యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు అండి. నెల్లూరు నుంచి. ఓకే, ఫైన్. సో అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి, సో మీ పాప? అవును మేడం. మీ పేరు? భవ్య. శ్రీనివాస్ గారు, సో మొత్తం సెమినార్ అంతా కూడా పాల్గొన్నారు కదా. సో సెమినార్లో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఎలా అనిపిస్తుంది? అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నారా? సో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు? వచ్చింది మేడం, జాయిన్ చేయాలనుకుంటున్నారా? సో మొత్తం అన్ని కూడా ప్లేస్మెంట్స్ గురించి వాటి గురించి చెప్పారు కదా, ఏమనిపించింది? బాగుంది మేడం. వేరే కాలేజెస్ కూడా వెళ్ళాము, తర్వాత వెళ్ళాము. ఓకే. అక్కడ వెళ్ళాము, అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాగా అనిపిస్తుంది. ఏంటి డిఫరెన్స్ మీరు గమనించారు? మీరు ఎలానో వెళ్ళారు కాబట్టి ప్లేస్మెంట్స్ కానివ్వండి, తర్వాత అది బాగుంది మేడం. అంటే చాలా దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీరు జాయిన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ అది ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? అది బాగుంటుంది అనే దానివల్ల ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే, మొత్తానికైతే మీరు ఫిక్స్ అయ్యారు ఎలా అయినా జాయిన్ చేయాలి? అవును మేడం. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ భవ్య. థ్యాంక్ యూ మేడం. హలో మ్యామ్, మీ పేరు? నా పేరు విజయ అండి.
విజయ గారు ఎక్కడి నుంచి వస్తుంది? ఖమ్మం నుంచి వచ్చాం. ఖమ్మం నుంచి చాలా లాంగ్ ట్రావెల్ చేసి వచ్చారు కదా. సో ఇదే ఫస్ట్ టైమా మీరు ఇక్కడికి? ఫస్ట్ టైం. డెహ్రాడూన్. ఓకే, ఎలా అనిపిస్తుంది డెహ్రాడూన్ మొత్తం చూస్తే? బాగుందండి. క్లైమేట్ నచ్చిందా? బాగుంది. సో ఎవరిని జాయిన్ చేస్తున్నారు? బాబునేనా. సో ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏంటి క్యాంపస్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది, క్యాంపస్ బాగుంది. మొత్తం క్యాంపస్ అంతా చూసాం. బాబు సిఏ తీసుకుంటారంట. సిఎస్సి తీసుకుంటాను అని అంటున్నారు. ఓకే ఓకే. సో సెమినార్ అటెంప్ట్ చేశారా? చేసామండి. ఓకే. సో ఎలా అనిపించింది? సో అందరూ అందులో పార్టిసిపేట్ చేశారు. సో చైర్మన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో మేము ఎవరికి ఎలాంటి అష్యూరెన్స్ అయితే ఇవ్వటం లేదు. సో ఉన్నదే చెప్తున్నాము. సో మీరు కష్టపడితేనే ఏదైనా పాసిబిలిటీస్ అనేది ఉంటుంది. సో మేము పక్కా ఇది 100% మేము అందరికీ ఇచ్చేస్తాం ప్లేస్మెంట్స్ అనేది కూడా చెప్పట్లేదండి. సో ఆ క్లారిటీ అయితే ఇచ్చారు. పర్వాలేదు, కాలేజ్ గురించి అయితే అంత బాగానే ఉంది. ఓకే ఓకే. ఇంకా వేరే ఏమైనా యూనివర్సిటీస్ విజిట్ చేశారు? లేదండి, ఇదే ఫస్ట్ విజిట్ చేశారు. ఓకే. నీ పేరు? భానుత్ వసంత్ కుమార్. వసంత్ కుమార్. ఓకే. సో ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? సిఎస్సి ఏఎంఎల్. ఓకే, ఏఎంఎల్ తీసుకుందాం అనుకుంటున్నావు. ఓ నైస్. సో ఎలా అనిపించింది నువ్వు పార్టిసిపేట్ చేసిన తర్వాత సెమినార్లో? అంతా మంచిగా ఉంది చూడడానికి, క్లైమేట్ కూడా. అండ్ అక్కడ సెమినార్లో బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు మేడమ్స్ కూడా. అండ్ సార్స్ కూడా ఇంగ్లీష్లో బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏమైనా భయం అనిపిస్తుందా అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం అనిపించింది. బట్ ఇక్కడ సీనియర్స్ని అడిగితే స్టార్టింగ్లో అలానే ఉంటుంది సెమిస్టర్ 1 వరకు, ఆ తర్వాత ఏముండదు అంతలా అన్నారు. ఓకే. సో లాంగ్వేజ్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ లైక్ నార్త్ అండ్ సౌత్ అనే పార్షియాలిటీస్ కానీ ఏమైనా కనిపిస్తాయా అనే టెన్షన్ ఏమైనా ఉందా? అలాంటి ఏం లేదు. నాకు ఇంగ్లీష్, హిందీ పర్ఫెక్ట్గా మాట్లాడడం వచ్చు అండ్ అర్థం చేసుకోవాలి. ఓకే. అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటో. ఓకే. సో మరి ఏం డిసైడ్ చేసుకుంటున్నావు? ఇక్కడే జాయిన్ అయిద్దామని డిసైడ్ చేసుకున్నా కూడా ఆల్రెడీ. ఓకే. సో ఇట్లా ఇంత పెద్ద ఎత్తున సెమినార్స్ కండక్ట్ చేసి కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ చైర్మన్స్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం మన వైపు ఎక్కడైనా మనం చూసామా? నేను మాట్లాడింది మాత్రం నాకు బాగా నచ్చిందండి. మీ పిల్లలు కాదు మా పిల్లలు అన్న విషయంలో సరే హిందీ మాట్లాడినా నాకు అక్కడ బాగా నచ్చింది. మా పిల్లలు వదిలేసి వెళ్ళండి అన్నది బాగా నచ్చింది. సో యూఎస్ చూసారు కదా, ఉత్తరాంచల్ యూనివర్సిటీకి ప్రతి మంత్ ఇలానే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే సో వాళ్ళే ఇక్కడికి తీసుకురావటం అండ్ ఇక్కడే అకామిడేషన్ ఇవ్వడం అండ్ యూనివర్సిటీ మొత్తం అంతా కూడా చూపించడం జరుగుతుంది. యూనివర్సిటీ చూసిన తర్వాత కూడా ఒక సెమినార్ని కండక్ట్ చేసి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలను కూడా వివరంగా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మనం చూసుకుంటే సెమినార్లో కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో చైర్మన్ దగ్గర నుంచి, డీన్ దగ్గర నుంచి అండ్ ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ, వాళ్ళకి ఏవైతే క్వరీస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఎలాంటి హామీ ఇవ్వగలుగుతున్నాం, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు క్లియర్గా కూడా చెప్పడం జరిగిందనమాట. సో మనం చూస్తే ఇక్కడ వాళ్ళు 100% మీరు ఏమనుకున్నా కూడా డెఫినెట్గా ఇక్కడ 100కి 100% మేము ప్లేస్మెంట్స్ ఇస్తామనే అష్యూరెన్స్ అయితే కాదు. మీ అంతటా మీరు కష్టపడి మీరు తెచ్చుకున్నట్లయితే డెఫినెట్గా మేమైతే మనకి ఆల్మోస్ట్ ఒక 750 కంపెనీస్ తోటి వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు కాబట్టి ప్లేస్మెంట్స్ అనేది మాకు చాలా ఈజీగా వస్తుంది. బట్ వేరేజ్ మీరైతే కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 75% మనకి అటెండెన్స్ లేకపోతే వాళ్ళు అసలు ఎగ్జామ్స్ కూడా పంపించరు అనమాట. అంత స్ట్రిక్ట్గా కూడా ఫాలో అవుతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని. ఈ విషయం అయితే పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలని ముందే వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అగ్రీ అయితేనే మీరు అడ్మిషన్స్ తీసుకోండి అని కూడా చాలా క్లియర్గా చెప్పేశారనమాట. అంటే ముందు ఒక మాట వెనకొక మాట అని కాకుండా సో ఏదో వాళ్ళని కన్విన్స్ చేయాలనే ఉద్దేశం కూడా అక్కడ లేకుండా, నేను కూడా ఆ సెమినార్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఎక్కడ కూడా ఇక్కడ కన్విన్స్ చేసి వాళ్ళని అడ్మిషన్స్ తీసుకుందాం అనే ఉద్దేశం అయితే ఎక్కడ కనిపించలేదు. సో కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ మనం చూసుకున్నట్లయితే మాక్సిమం వాళ్ళు ఒక 1000 అవుతాయా 2000 అవుతాయా అడ్మిషన్స్ ఇట్లా చూసుకుంటున్నారు. అంటే అడ్మిషన్స్ ఎంత అవుతుంది కౌంట్ మాత్రమే చూసుకుంటున్నారు. వేరేజ్ ఇక్కడ చూసినట్లయితే చైర్మన్ సార్ కూడా చెప్పారు, వాళ్ళు మేము మాక్సిమం 400 to 500 అడ్మిషన్స్ మాత్రమే మేము తీసుకుంటున్నాము. ఎక్కువ మంది అడ్మిషన్స్ తీసుకొని సో పిల్లలందరికీ కావాల్సినటువంటి ఏవైతే సదుపాయాలు ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి అవన్నీ మేము ప్రొవైడ్ చేయలేక వాళ్ళని ఇబ్బంది మేము పెట్టలేం. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో కూడా మేము చాలా తక్కువలో మేము చూస్తాము. సో 1:18 రేషియోలో ఉంటుంది మాకు. అంటే 18 మంది పిల్లలకి ఒక ఫ్యాకల్టీ అన్నట్టుగా. సో అలా అయితేనే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, మేము కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయగలుగుతాము అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ మీద కానివ్వండి, సో 100% లోన్ మేము కంప్లీట్గా ఇస్తామని కాకుండా సో ఇంత ఉంటుంది ఫీజు, ఈ ఫీజులోని మేము 80% ఇంతవరకు మేము ప్రొవైడ్ చేస్తాము, మిగతాది ఇలా చేసుకోవాలి. సో కంప్లీట్ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళని ఇలా తీసుకురావడం, మొత్తం ఇంతమందిని తీసుకొచ్చి అంటే దాదాపుగా ఒక 200 మంది వచ్చారు, ఇంతమందిని 2 స్టేట్స్ నుంచి తీసుకురావడం అండ్ యూనివర్సిటీని చూపించడం అండ్ సెమినార్స్ని కండక్ట్ చేయడం అండ్ డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి అక్కడ కూడా చెప్పడం చూస్తుంటే నిజంగా అద్భుతం అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఉత్తరాఖండ్లోని మనకి అక్షరాస్యత రేటు కూడా చూసుకున్నట్లయితే 87% ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగుంటుందో అనేది. సో అందుకే చాలామంది సెలబ్రిటీ పిల్లల్ని కూడా ఇక్కడే బోర్డింగ్ స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేజ్ నుంచి ఇక్కడే వాళ్ళు చదువుకోవడం అనేది మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది. ఆ ఎన్వైర్న్మెంట్కి తగినట్టుగానే వాళ్ళు ఫెసిలిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీలో కూడా ఎవరైనా సరే ఉత్తరాంచల్ యూనివర్సిటీని విజిట్ చేయాలి అని అనుకున్నా, ఒకవేళ అడ్మిషన్స్ తీసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు కావాల్సిన ఇంకా పూర్తి డీటెయిల్స్ వాళ్ళు అందిస్తారు అండ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కూడా వాళ్ళు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.